హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దయ్యం కథ యూట్యూబ్ ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా పేరు శ్రావణి. మాది విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని ఒక చిన్న గ్రామం. చుట్టూ అందమైన అటవీ ప్రాంతం, మధ్యలో కొన్ని పాతకాలపు ఇల్లులు. సూర్యగ్రహణం రోజు మా ఊరి దేవాలయంలో జరిగే పూజ చాలా ప్రసిద్ధి. 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ పూజకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. కానీ ఈసారి పూజ సరిగ్గా దీపావళికి వచ్చింది. అంటే ఆ రోజు అమావాస్య అన్నమాట. ఆ రోజు రానే వచ్చింది. భక్తులతో బంధువులతో ఇల్లన్నీ నిండిపోయాయి. కానీ గుడి పూజారి, ఈ గ్రహణం చాలా అరుదైనది, దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, ఎవరు సాయంత్రం వేళ బయట తిరగవద్దు, మరీ ముఖ్యంగా గ్రహణ సమయంలో పిల్లలు ముసలి వాళ్ళు ఇంట్లోనే ఉండాలి అని పదే పదే హెచ్చరించాడు. ఈవినింగ్ 5 గంటల ప్రాంతంలో గ్రహణం ప్రారంభమైంది. గ్రామంలో కరెంటు పోయింది. దీపాలు కొవ్వొత్తుల వెలుగులో ఇళ్ళన్నీ కలకలలాడుతున్నాయి. బయట చీకటి, నిశ్శబ్దం. అడవిలో నుండి ఏవో తెలియని శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పుడు సుమారు 6 గంటల సమయం అనుకుంటా. మా మేనత్త కొడుకు రాహుల్ కనిపించడం లేదని అరుస్తుంది. మేము కంగారు పడి బయటికి వచ్చాం. ఇక అందరం టార్చ్ లైట్స్ పట్టుకొని వెతకడం ప్రారంభించాము. దాదాపు 1 గంట తరువాత రాహుల్ కనిపించాడు. కానీ అతని ముఖం పాలిపోయి, కళ్ళల్లో ఏదో భయం. మాట్లాడలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళావు రాహుల్ అని అడిగితే తడబడుతూ, నేనా ఆ నది దగ్గరకు వెళ్ళాను అని చెప్పాడు. నదికి వెళ్ళాలి అంటే అడవి గుండానే వెళ్ళాలి. అది పగలు మాత్రమే వెళ్ళగలం. కానీ ఈ రాత్రి సమయంలో, అది గ్రహణం అమావాస్య రోజు ఎలా వెళ్ళాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. రాహుల్ మాటలు స్పష్టంగా లేవు. అతని చేతికి మట్టి అంటుకొని ఉంది. కానీ అతని చూపులు, కదలికలు వింతగా ఉన్నాయి. ఎవరితో మాట్లాడడం లేదు. అతను ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించింది. నాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. రాహుల్ ప్రవర్తనపై ఎందుకో డౌట్గా ఉంది. మధ్యరాత్రి రాహుల్ రూమ్ నుండి ఏవో సౌండ్స్ వినిపించి నాకు మెలకువ వచ్చింది. నేను నెమ్మదిగా వెళ్ళి చూశాను. రాహుల్ మొహం తెల్లగా, అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని చేతిలో ఏదో పదునైన వస్తువు ఉంది. అది ఏంటా అని చూస్తే ఒక కత్తి. ఆ కత్తితో రాహుల్ గోడపైన ఏదో గీస్తున్నాడు. నాకు చాలా భయం వేసింది. రక్తం రంగులో గోడపై ఏదో బొమ్మ గీస్తున్నాడు. అది ఒక పెద్ద పక్షి బొమ్మలాగా ఉంది. కానీ ఆ పక్షికి మనిషి రూపం ఉంది. దాని కళ్ళల్లో భయంకరమైన కోపం. రాహుల్ ఏం చేస్తున్నావు అని అడిగా. రాహుల్ మెల్లగా తలెత్తాడు. అతని కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. అతని పెదవులపై వికృతమైన నవ్వు. అతను రాహుల్ కాదని నాకు అర్థమైంది. రాహుల్ నన్ను చూసి, నీకు తెలుసా శ్రావణి, గ్రహణం రోజున ఆకాశం నుండి ఆత్మలు భూమి మీదకు వస్తాయి. బలహీనమైన శరీరాలను ఆవహిస్తాయి. ఈ శరీరం చాలా బాగుంది, బలహీనంగా ఉంది, అందుకే ఈ శరీరాన్ని ఆవహించాను అని భయంకరమైన గొంతుతో అన్నాడు. నేను కొంచెం వెనక్కి తగ్గాను. ఆ దెయ్యం మాట్లాడుతూ, నేను చాలా కాలంగా ఈ కొండలలోనే ఉన్నాను. ఈ దేవాలయం చాలా శక్తివంతమైనది. ఈరోజు గ్రహణం కాబట్టి ఈ దేవాలయం, ఈ దేవత శక్తులు ఏవి గ్రహణం రోజున పనిచేయవు. అందుకే నాకు ప్రవేశ ద్వారం దొరికింది అంటూ కత్తితో ఇంకా గీస్తూనే ఉంది ఆ దెయ్యం. నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాను. ఈ దేవాలయం, దాని శక్తి నా ఆత్మను బంధించాయి. నాకు స్వేచ్ఛ కావాలి. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని నేను దేవాలయానికి వెళ్ళాలి. దాని శక్తిని లాక్కోవాలి.
అంటూ కత్తితో గోడపై చివరి గీత గీశాడు. దాంతో ఆ బొమ్మకు ప్రాణం వచ్చినట్లు అనిపించింది. నాకు వెంటనే మా తాత చెప్పిన ఒక పాత కథ గుర్తొచ్చింది. అరకు అటవీ ప్రాంతంలో ఒక దుష్ట ఆత్మ ఉండేదని, అది గ్రహణ సమయంలో బలహీనమైన శరీరాల్లోకి ప్రవేశించి దేవాలయ శక్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని, ఆ ఆత్మను నిలువరించాలంటే ఆలయ గోడలపై ఉన్న పురాతన శ్లోకాన్ని గ్రహణ సమయంలో పఠించాలి అని. ఆ దెయ్యం మెల్లగా మంచం దిగింది. దాని కళ్ళల్లో క్రూరత్వం. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? వెళ్దాం పద దేవాలయానికి అని అంది. నాకు ఒక్కసారిగా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పారిపోవాలా, సహాయం కోసం కేకలు వేయాలా అని. నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. వెంటనే రాహుల్తో, దేవాలయానికి వెళ్లే ముందు దీపం వెలిగిద్దాం, మనకు మంచి జరుగుతుంది అని అన్నాను. ఒక చిన్న ప్రమిదను తీసుకువచ్చాను. నూనె, ఒత్తులు తెచ్చి దీపం వెలిగించాను. రాహుల్ లోపల ఉన్నది ఆత్మ, కానీ అది మనిషి రూపంలో ఉన్నందున పూర్తిగా దాని రూపంలోకి మారలేదు. దాని బలహీనత అదే. నేను వెంటనే రాహుల్తో, రాహుల్, నీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు అడవిలో ఆడుకునే వాళ్ళం. నువ్వు ఒకసారి కాలు జారి కింద పడితే నేను నిన్ను పట్టుకున్నాను, నువ్వెంత భయపడ్డావో అని అన్నా. రాహుల్ మొహంలో ఏదో మార్పు. అతని కళ్ళల్లో క్షణకాలం పాటు అమాయకత్వం కనిపించింది. నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని, రాహుల్, ఈ ఆత్మ నీ శరీరాన్ని ఆవహించింది. నువ్వు బలహీనపడకు, ధైర్యంగా ఉండు, ఆ ఆత్మను బయటికి నెట్టే అని గట్టిగా అరిచాను. రాహుల్ చేతిలోని కత్తి కింద పడింది. తన తల పట్టుకొని, వద్దు వద్దు, నాకు చాలా నొప్పిగా ఉంది అని అరిచాడు. అతని శరీరంలో ఏదో పెనుగులాట, రెండు శక్తులు పోరాడుతున్నట్లు. నేను వెంటనే నాకు గుర్తున్న శ్లోకాన్ని పఠించడం ప్రారంభించాను. ఆ శ్లోకం చాలా పాతది. నాకు ఒకసారి మా తాతగారు సరదాగా నేర్పించారు. శ్లోకం పఠిస్తున్న కొద్దీ రాహుల్ శరీరం వణుకుతోంది. అతని ముఖం వికృతంగా మారింది. ఆపు ఆపు అని అరిచింది ఆత్మ. కానీ నేను ఆగలేదు. గుడిలోని గంటలు మోగాయి, గ్రహణం ముగిసిందని తెలియజేస్తూ. ఆలయ గంటల శబ్దం, నేను చెప్పిన శ్లోకం కలిసి ఆ ఆత్మను తీవ్రంగా ప్రభావం చేశాయి. రాహుల్ శరీరం నుండి ఏదో నల్లటి నీడ బయటికి వచ్చి కిటికీ గుండా చీకటిలోకి మాయమైపోయింది. రాహుల్ స్పృహ తప్పి కింద పడ్డాడు. నేను వెళ్ళి అందరినీ తీసుకువచ్చి జరిగిన విషయం చెప్పాను. ఎవ్వరూ నమ్మలేదు. నెక్స్ట్ డే రాహుల్ మామూలుగా నిద్ర లేచాడు. అతనికి రాత్రి జరిగింది ఏమీ గుర్తులేదు అనుకుంటా. నేను రాత్రి ఎప్పుడు నిద్రపోయాను, నాకు ఆకలిగా ఉంది అని అన్నాడు. కానీ నాకు ఆ రాత్రి జరిగింది ఒక పీడకల కాదు. రాహుల్ గీసిన రక్తం బొమ్మ ఇప్పుడు లేదు. కానీ నా మనసు నుండి ఆ రాత్రి జరిగిన భయంకరమైన దృశ్యాలు చెరిగిపోలేదు. ఆ గ్రహణం పట్ల, చీకటి పట్ల ఏదో తెలియని భయం పట్టుకుంది. దేవాలయం పవిత్రంగా మారినప్పటికీ ఆ కొండల్లో ఏదో దుష్టశక్తి దాగి ఉందని నాకు అనిపిస్తోంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.